దేశంలో గొప్ప సేవలు చేసిన వారికి భారతరత్న ఇవ్వాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. పివి నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. లోక్సభ మాజీ స్పీకర్లు జిఎంసి బాలయోగి, పిఏ సంగ్మా, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు కూడా భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేఏ పాల్ డిమాండ్ చేశారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి ఆలస్యంగా భారతరత్న ఇచ్చారని పాల్ అన్నారు. 50 మందికి పైగా భారతరత్న ఇచ్చిన సంగతి మనకు తెలుసు. ఎల్కే అద్వానీ గారిని ఎప్పుడో ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టరో చేయాలా, కనీసం ఇప్పుడు భారతరత్న ఇచ్చారు. డిసెంబర్ 23ని పివి నరసింహారావు గారు జయంతి రోజుని నేను పివి రావు గారితో ఇప్పుడే మాట్లాడాను, వాళ్ళ అబ్బాయితో రూపాలా గారితో మాట్లాడి ఆ రోజే పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసాం, ఇచ్చారు. అయితే ఇక్కడ చెడ్డ పేరు ఏంటంటే ఒక కులానికే ఒకరిద్దరికే ఇస్తున్నారు. బాలయోగి గారు దళితుడు, స్పీకర్ బాలయోగి అయి దేశమంతా సేవ చేసిన దళితుడు సడన్ మృత్యు చెందినప్పుడు భారతరత్న ఇవ్వాలి కదా. అనేక సార్లు నేను ప్రపోజ్ చేశాను, డిమాండ్ చేశాను, రిక్వెస్ట్ చేశాను. దళితులకైతే ఎవరా? పిఏ సంగమా కంటే షెడ్యూల్ ట్రైబ్లో ఈ దేశంలో గొప్పవారు ఎవరున్నారు? బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు, టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేశారు, కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేశారు, 17 పార్టీలు సపోర్ట్ చేశారు, నా సమిట్లు పెట్టారు. కానీ షెడ్యూల్ ట్రైబ్ అయితే ఆయనకి ఇవ్వలేదు. అంతకంటే ముఖ్యం మన తెలుగు రత్న ఎన్టీ రామారావు గారి కంటే గొప్పవారు ఎవరున్నారు? అలాంటి ఎన్టీ రామారావు గారికి అన్ని రంగాల్లో చివరికి పొలిటికల్ గా కూడా నెంబర్ 1 అయ్యారు. ఆయన దేశాన్ని వడికించారు, బడుగు బలహీన వర్గాలకి పాటు పడ్డారు. అయితే ఆయన బ్రాహ్మణ్ కాదు, కమ్మ అని భారతరత్న ఇవ్వట్లేదని చెడ్డ పేరు వస్తుంది. కులాలకు మతాలకు అతీతంగా భారతరత్న ఇవ్వాలి. భారత్ రత్న ఇచ్చి తీరాలని ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పిన 3 పేర్లు ఎన్టీ రామారావు గారికి, దళితుడైన బాలయోగి గారికి, షెడ్యూల్ ట్రైబ్ అయిన పిఏ సంగమా గారికి భారతరత్న ఇవ్వాలని తెలుగు జాతి తరపుని, అంతేకాకుండా భారతదేశ ప్రజల తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ వీడియో మోదీ గారికి చేరినంత వరకు